హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము ఇలా జారిపోయే సిల్క్ క్లాత్‌కి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలి? అదే కాకుండా బిగినర్స్ కన్‌ఫ్యూజ్ అవుతారండి. ఫ్రంట్ పార్ట్‌లు జాయిన్ చేసినప్పుడు గానీ, క్రాస్ బెల్ జాయిన్ చేసినప్పుడు గానీ, అది కన్‌ఫ్యూజ్ లేకుండా ఎలా అటాచ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకున్నామండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి గదా! వీటికి వచ్చేసి మనము ఓపెన్ చేసే ముందుగానే మెయిన్ పీస్ వచ్చేసి ఉల్టాలు సీదాలు అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి లైట్గా ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచు తీస్తున్నానండి నేను. హెమ్మింగ్ కోసం అనేసి కట్ చేశాను, కానీ ఆవిడ వచ్చేసి కాల్ చేసి పైపింగ్ వేయండి అన్నారు. ఇది 2 డేస్ బ్యాకే కటింగ్ చేసుకున్నాను. ఇవాళ వచ్చేసి ఆవిడ కాల్ చేశారు పైపింగ్ వేయమని. పైపింగ్ వేస్తే మనం అంత క్లాత్ అనేది పెట్టాం కదా, 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి దీనికి లైనింగ్ అతికించే ముందుగా మనము సీదా పార్ట్లు బయటికి, ఉల్టాలు లోపలికి ఉంటాయి కదా, ఇది వచ్చేసి రివర్స్లో ఉందండి. కాబట్టి ఇక్కడ నేను ఉల్టా పార్ట్ అన్నట్టు ఈ రెండింటికి మార్కింగ్ వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత దీనిలో రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని మన బ్యాక్ పార్ట్లో అంటే ఉల్టా పార్ట్లో ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టామంటే కన్ఫ్యూజ్ లేకుండా చేస్తామండి. బిగినర్స్ తెలియక ఓపెన్ చేసిన తర్వాత మార్కింగ్ పెట్టుకోక కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనం ఉల్టాలు సీదాలు అనేది ఒక మార్కింగ్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా అటాచ్ చేయగలం. అలా లేకుంటే ఒకటి సీదాలో ఒకటి ఉల్టాలో పడ్డదంటే మనకి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఇప్పడానికి రాదు, కస్టమర్ తోటి మనకి ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఫస్ట్లోనే మీరు ఓపెన్ చేసే ముందుగానే ఉల్టా కానీ సీదా కానీ ఒక మార్కింగ్ వేసుకున్నారంటే ఉల్టా కన్నా కానీ సీదా కన్నా కానీ, నేను వచ్చేసి ఉల్టాలో మార్కింగ్ పెట్టేసుకుంటా అండి. అలా ఉల్టాలో మార్కింగ్ పెట్టేసుకొని 2 హ్యాండ్స్ సెట్ చేసిన తర్వాతే లైనింగ్ అనేది అటాచ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి కింద నేను చుట్టూ ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. అంటే ఉల్టా పార్ట్లో పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా ఈ క్లాత్ను మనం జాయిన్ చేసేటప్పుడు, ఇది జారిపోయే క్లాత్ కదండి, సిల్క్ క్లాత్ అంటే బిగినర్స్ కొంచెం భయంగా ఉంటుంది, ఇది జారిపోతుంది ఎలా అనేసి. ఇలా మనం హ్యాండ్ దీనిపైన ఇలా క్లాత్ని సవరిస్తూ లైనింగ్ అటాచ్ చేసామంటే ఇబ్బంది లేకుండా మనము ముడతలు లేకుండా నీట్గా అటాచ్ చేయగలం. ఇక్కడ వచ్చేసి నాకు ఫోల్డ్ పడ్డదండి. సిజర్ తోటి ఈ స్టిచ్ అనేది మనం ఫ్రీ చేసేసుకున్నామంటే ఈ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఇలా అటాచ్ చేసాం కదా, చూడండి మనకి ఎక్కడ ఉబ్బులు లేవు. ఒక సైడ్ వచ్చేసి నేను ఓపెన్ పెట్టేస్తానండి. ఓపెన్ పెట్టిన సైడ్ ఏమైనా ఉబ్బులు అలా ఉంటే దాన్ని అటు సైడ్ తోసేసి తర్వాత క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మొత్తం లైనింగ్ అటాచ్ చేస్తున్నాను అండి. మొత్తం అన్ని పార్ట్స్కి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కటింగ్ అనేది ఒకేసారి చేసేసుకుంటాను. ఇలా ఇది వచ్చేసి మనం పైపింగ్ అన్నారు కాబట్టి ఎడ్జ్కి పెట్టేసుకొని ఇలా లైనింగ్ మొత్తాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. అలా కాకుండా హెమ్మింగ్ అన్నా 1 ఇంచు తీసుకుంటాము, పైపింగ్ కానీ హ్యాండ్ ఉల్టా తిప్పడం కానీ 1/2 ఇంచు తీసుకుంటాం. ఇది వచ్చేసి ఫస్ట్ నాకు పైపింగ్ ఏమని చెప్పలేదండి. హెమ్మింగ్ కోసం వచ్చేసి నేను 1 ఇంచ్ అనేది కింద తీసుకున్నాను ఖర్చు, కానీ ఆవిడ కాల్ చేసి చెప్పడం వల్ల 1/2 ఇంచు తగ్గించేశాను. ఇలా చూసారు కదా, నీట్గా ఉంది మనకి. ఇప్పుడు వచ్చేసి తర్వాత కట్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్ అనేది లైనింగ్ అటాచ్ చేసాం కదా, అంటే ఓపెన్ చేయగానే ఉల్టా పార్ట్లో మనము ఇలా మార్కింగ్ పెట్టామంటే కన్ఫ్యూజ్ లేకుండా 2 హ్యాండ్స్ ఒక సైడ్ వస్తాయి. ఇది చూడండి, ఉల్టా పార్ట్ లోపల సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇలా ఉల్టాకి ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ కామండి. ఇలా కన్ఫ్యూజ్ కావడం వల్ల బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చూస్తే మనకు కలర్ తేడా వస్తుంది, అప్పుడు ఏం చేయలేం కదా. దానివల్ల ఫస్టే మనం ఇలా ఒక మార్కింగ్ అంటూ వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్లు అతికించేటప్పుడు కూడా బిగినర్ చాలా వరకు తప్పు చేశాను. నేను కూడా స్టార్టింగ్లో చేశానండి. తెలియక అందాజుగా పెట్టేసుకుంటే 2 ఉక్సు పట్టి సైడ్లు ఒక సైడే, 2 కాజా పట్టి సైడ్లు ఒక సైడే అలా ఉల్టాలు వచ్చాయి. ఇలా ఎదురెదురుగా ఉంచుకొని మనం లైనింగ్ అటాచ్ చేసామంటే మనకి ఇప్పే పని ఉండదు, రిస్క్ ఉండదు. ఇది బిగినర్స్కి వచ్చే మెయిన్ ప్రాబ్లం అండి. తెలియక ఏదో వాళ్ళు అతికిస్తున్నాం కదా అనుకుంటారు, కానీ ఇది ఉల్టా సీదా పడ్డది చూసుకోలేరు. ఇలా ఎదురెదురుగా ఉంచుకున్నారంటే 2 ఉక్సు పార్టీ సైడ్లను ఎదురుగుండాలి, లేకుంటే 2 బ్యాక్ సైడ్లను ఎదురుగుండేలాగా చూసుకొని అటాచ్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా ఇలా జాయిన్ చేసేటప్పుడు మనము ఇలా మన అరిచైన్ అనేది క్లాత్ పైన ఇలా ఉంచేసుకొని క్లాత్ నీట్గా ఎక్కడదక్కడ సవరిస్తూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఎంత జారిపోయే క్లాత్ అయినా అండి ఇంత ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి ఇలా మేనేజ్ చేయలేమన్నప్పుడు ఒక 2-3 చోట్ల సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోండి. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేనేం పిన్నులు పెట్టుకోలేదండి, ఇలా అతికిచ్చాను. ఇక్కడ వచ్చేసి ఓపెన్ పెట్టాను కదా, ఇలా ఇక్కడ ఏమైనా ఉబ్బులు ఉంటే ఇలా పైకి నెట్టేసి బయటికి నెట్టేసి మనము మిగిలిన బ్యాలెన్స్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒకటి అయిపోయింది. దానికి ఎదురుగా ఇది వచ్చేలాగా, అంటే స్టార్టింగే మనం పెట్టేసుకొని పిన్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా ప్రాబ్లమే ఉండదు, మనం లైనింగ్ ఉల్టా సీదా అయ్యే ఛాన్సే ఉండదు. కాబట్టి స్టార్టింగ్లోనే ఇలా ఓపెన్ చేసుకొని క్రాస్ బెల్టులు కానీ ఇవి కానీ హ్యాండ్స్ కానీ ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని చేసేసుకోండి. చాలామంది బిగినర్స్ నాకైతే
నా కస్టమర్ అంటే నా దగ్గర స్టార్టింగ్లో కొన్ని రోజులు అడిగారండి ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలనేసి. నేను ఆవిడకి అమౌంట్ ఏం తీసుకోను. ఎప్పుడన్నా డౌట్స్ అడుగుతుంటారు. నా దగ్గర నేర్పించమంటే నాకు టైం దొరకదనేసి నేర్పించలేదు. ఎప్పుడైనా డౌట్స్ అడిగామే అడిగిందండి, ఇలా నాకు ఉల్టా సీదా అవుతుందక్క అనేసి. బిగినరే అంటే కమెంట్ పెట్టమంటే కమెంట్ పెట్టలేదు. ఎందుకక్క కమెంట్ పెట్టడము, డైరెక్ట్ నీ దగ్గర అడుగుతున్నా కదా, ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు కదా అంటే మొన్న చూపించానండి. చూపించి ఇలా వీడియో కూడా తీసి పెడతాలేమో చూడు, నీకేమైనా డౌట్ ఉంటే ఆ వీడియోలో చూసేసుకోమని చెప్పాను. ఆవిడ అంతేనండి, ఇలా ఎదురెదురుగా పెట్టుకోకుండా క్రాస్ బెల్టులు కుట్టారంట. బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే ఇప్పుకునే పని అయిందంటే, ఎందుకు వస్తుంది అక్క ఈ ప్రాబ్లం అని అడిగింది ఆ అమ్మాయి. ఇలా మనము ఎదురెదురుగా చూసుకోకుండా కుట్టడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ వీడియో చూస్తుంటే అమ్మాయికి యూజ్ కావచ్చు ఇది. అంటే బిగినర్ ఒక్కసారి చెప్తే అర్థం కాదండి, ఒక 2-3 సార్లు అలా అలా కుట్టడం వల్లనే తెలుస్తుంది. మాకు చెప్పేవాళ్ళు లేక నేను చాలాసార్లు ఈ పొరపాటు చేశానండి. చూశారు కదా, ఇలా 2 మనము ఫ్రంట్ పార్ట్లు కానీ 2 బ్యాక్ పార్ట్లు కానీ ఇట్లా ఎదురుగుండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని అటాచ్ చేస్తే కన్ఫ్యూజ్ లేకుండా అటాచ్ చేసుకోగలం. ఇప్పే పని కూడా ఉండదండి. బిగినర్కి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఈ క్రాస్ బెల్ట్ జాయిన్ చేయడం కానీ ఫ్రంట్ పార్ట్లు జాయిన్ చేయడంలోనే ప్రాబ్లం అనేది వస్తుంది. ఇలా చూసారు కదా, ఇది వచ్చేసి దీనికి ఎదురుగా ఇలా 2 ఎదురెదురుగా ఇలా సెట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా 2 ఫ్రంట్ పార్ట్లు అనేవి ఎదురెదురుగా ఉంచుకున్నాను. ఇలా అటాచ్ చేసుకుంటే మనకి తిరిగే లేదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. ఇలా చుట్టూ నేను ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇది కూడా ఖర్చు కూడా కంపల్సరీ సారీ అండి, 1/2 ఇంచు ఉండేలాగా చేస్తున్నాను. దీనికంటే ఎక్స్ట్రా చేసామంటే మనకు స్టిచ్చెస్కి బయటకు వచ్చేస్తుంది లైనింగ్ అటాచ్ చేయడం. చూడడానికి అంత లుక్ ఉండదు, ఫినిషింగ్ అనిపించదు. కాబట్టి 1/2 ఇంచు కంటే ఎక్కువ పెట్టకండి ఖర్చు అనేది ఈ అటాచ్ చేయడం. బిగినర్స్ తెలియక ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. తర్వాత బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఆ స్టిచ్చెస్ అనేది మళ్ళీ తీయాల్సిన పని ఉంటుంది. తీయకపోతే ఫినిషింగ్ అనిపించదు, తీయాలంటే పని అవుతుంది కదా. అలా కాకుండా 1/2 ఇంచు ఖర్చు పెట్టి కుట్టామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్లు, హ్యాండ్స్, అలానే క్రాస్ బెల్ట్లు జాయిన్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ అటాచ్ చేయడం ఇక్కడ చంక దగ్గర నుంచి చేస్తున్నానండి. నేను పిన్స్ ఏం పెట్టుకోలేదు. బిగినర్స్ అయితే మాత్రం మీరు పిన్స్ పెట్టుకోండి. ఒక 2-3 చోట్ల సేఫ్టీ పిన్ పెట్టుకున్నారంటే క్లాత్ అనేది జరగకుండా నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి మీకు ఇక్కడ చంక దగ్గర నుంచి రాకపోతే నెక్ దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి నేను నెక్ వేస్తున్నాను. ఈ నెక్ వేసేటప్పుడు ఈ రౌండింగ్ తప్పకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. బిగినర్కి అయితే కంపల్సరీ పిన్ పెట్టుకోవాల్సిందేనండి. ఇలాంటి జారే క్లాత్కి మేనేజ్ చేసుకోలేరు. ఇలా పెట్టేసుకోండి. మధ్యలో వచ్చేసి మా సిస్టర్ ఫోన్ వచ్చిందని ఫోన్ ఇస్తున్నారండి. నేను వీడియో తీస్తున్నా అనేసి ఆవిడ చేయి అనేది పక్కకు నెట్టేశాను. తర్వాత మాట్లాడతాను, వీడియో తీస్తున్నానని చెప్పానండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా 1/2 ఇంచుకి వచ్చానండి. అలా కాకుండా ఎక్కువ చేశారంటే మనం నెక్ పీస్ వేసిన తర్వాత స్టిచ్చెస్ అనేది బయటకు వస్తాయి కదా. అలా కాకుండా 1/2 ఇంచు ఖర్చు పెట్టండి. ఇలా చూసారు కదా, నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనకి రౌండింగ్. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బిగినర్స్కి అయితే. అలవాటైపోతే నాకు స్టిఫ్ క్లాత్ కంటే ఇలా జారిపోయే క్లాతే ఇష్టం అండి బ్లౌజ్ కుట్టాలంటే. ఇదే నచ్చుతుంది. అది స్టిచ్చెస్ వేసిన తర్వాత కొంచెం ఇలా స్టిఫ్గా ఉన్నట్లు ఉంటుంది, అంత లుక్ అనిపించదు. ఈ మెత్తని క్లాత్ అయితే మనం ఎలా బ్లౌజ్ కుడితే అలా వస్తుంది ఫోల్డింగ్స్ అనేది, అది రాదు. చాలామంది ఇలా జారిపోయే క్లాత్ అంటే విసుక్కుంటారు, కానీ నాకు ఇలాంటి క్లాతే ఇష్టపడుతుంది. ఎక్కువ శాతం నేను ఇలాంటి క్లాత్నే స్టిచ్ చేస్తాను. స్టిఫ్గా ఉన్నది అక్కడికి ఇస్తుంటాను. ఇలా చుట్టూ అటాచ్ చేశాను. అంటే నేను చంక రౌండింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నడుము ఎండింగ్ వరకు ఇలా కుట్టు వేశాను. ఒక సైడ్ వచ్చేసి ఓపెన్ పెట్టాను. అక్కడ ఓపెన్ పెట్టానంటే మనకి ఇక్కడ కుట్టిన తర్వాత ఏమైనా ఉబ్బులాగా ఉన్నా కానీ అక్కడ నెట్టేయచ్చు అండి బయటికి. ఇలా ఒక సైడ్ అనేది ఓపెన్ పెట్టండి. మనం మొత్తం 4 సైడ్ క్లోజ్ చేసామంటే ఆ ఉబ్బులు అనేది బ్లౌజ్ ఇలా ఎత్తుకున్నట్లుగా ఉంటుంది. వీలైనంత వరకు రాదు, అలా వస్తే చెప్తున్నాను. ఇలా బిగినర్స్కి రావచ్చు. ఇలా మొత్తం ఇలా అనేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశారంటే నీట్గా ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ కూడా మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి దీన్ని కట్ చేసుకున్నాం. ఇలా ఒక చుట్టూ 1/2 ఇంచు ఉండేలాగా మనం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇలా తీసేసుకున్నామంటే మనకి లైనింగ్ అటాచ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం అటు ఇటు వెళ్ళినా క్లాత్ ఉంటుందండి. కరెక్ట్గా చేసామంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఇలా 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే 3/4 ఇంచు పెట్టుకునే ప్రాబ్లం లేదండి క్లాత్ ఉంటే. ఏముంది, మనం అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయచ్చు. అలా కాకుండా కరెక్ట్గా తీసామంటే నెక్ దగ్గర ఎక్కడైనా క్లాత్ సరిపోనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి కంపల్సరీ ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగానే చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి చుట్టూ కట్ చేసాం కదా, తర్వాత వచ్చేసి నెక్
ఈ నెక్ పార్ట్ కూడా చాలామంది కట్ చేస్తారండి, మెయిన్ పీస్ కూడా కట్ చేస్తారు, కానీ అది అటు ఇటు వెళ్ళినప్పుడు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇలా కట్ చేయకుండా ఇలానే ఉంచేస్తానండి. లైనింగ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత తీస్తాను. ఇలా చేస్తేనే బెటర్, మనకు నెక్ రౌండింగ్ అనేది పోదండి. అలా కాకుండా రెండింటిని కట్ చేసామంటే అటాచ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను కదా. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్లోకి వచ్చేసి మనం బ్యాక్ పట్టీని ఇందులోనే ఉంచేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి సేప్ పట్టీలు, ఇవి కట్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎదురుగా ఉంచుకొని ఓకే కరెక్ట్గా ఉన్నాయన్నప్పుడు కటింగ్ చేసుకోండి. అలా కాకుండా కట్ చేసి అవి ఏమైనా ఉల్టా సీదా అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు ఇప్పడానికి మళ్ళీ మనం ఉల్టా తిప్పి వేయాలంటే క్లాత్ ఉండదు కదా. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వీటిని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. నాకైతే ఇవి కరెక్ట్గానే వచ్చాయండి. మీరు కూడా ఒకసారి అలా కట్ చేసే ముందుగా చెక్ చేసుకోండి. చూసారు కదా, జారిపోయే క్లాత్ కూడా మనం ఇలాంటి టెక్నిక్ యూజ్ చేస్తే ఈజీగా జాయిన్ చేయగలము. ఉల్టా సీదా లేకుండా కూడా ఉంటుంది ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల. చూసారా, రెండు ఎదురుగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు కూడా ఇలా నడుము పార్ట్లు రెండు ఒక సైడ్ ఉన్నాయి. అలా లేదంటే ఇలా ఉక్సు పట్టి సైడ్ కూడా సేమ్ ఇలా ఎదురుగా ఉన్నాయన్నప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం చెక్ చేసుకునే వేసుకున్నాం, కానీ బిగినర్స్కి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం మరొకసారి అనేది ఇలా చెప్తున్నాను. ఇలా చుట్టూ ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 42 సైజ్ బ్లౌజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజే. ఎక్కడ జాయింట్లు పడకుండా వచ్చిందండి నాకు. బార్డర్ రావడం వల్ల సైడ్లో తీసాను కదా హ్యాండ్, దానివల్ల చిన్న హ్యాండ్స్ అయ్యి నాకు జాయింట్లు పడకుండా వచ్చాయి. 42 సైజ్ అంటే మనకి 80 సెంటీమీటర్లు రావడం కష్టమే, కానీ ఇది విడ్త్ లేదు కానీ వెడల్పు ఉందండి. దానివల్ల నాకు ఎక్కడ జాయింట్ పడలేదు, ఒక్క జాయింట్ కూడా పడకుండా వచ్చేసింది. ఇది కటింగ్ వీడియో పెట్టాలనుకున్నాను కానీ వీలు కాలేదండి. ఈసారి ఈ బ్లౌజ్ వచ్చినప్పుడు 42 సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు కంపల్సరీ మనము కటింగ్ వీడియో అనేది చేసుకున్నాం. ఈవిడ వచ్చేసి నాకు స్టార్టింగ్లో ఎక్కడో కుట్టించుకున్న ఒక బ్లౌజ్ ఇచ్చారండి, అది వీడియో ఉంటుంది, చెక్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అసలు కరెక్ట్గా లేదు, లెంత్ అనేది లేదు. మనం అన్ని మార్పులు చేర్పులు చేసి కుట్టామా, కుట్టిన తర్వాత మొత్తం వచ్చేసి ఈవిడకు 3 బ్లౌజులు కుట్టామండి. కుట్టిన తర్వాత అదే కొల బ్లౌజే మనకి ఇచ్చారు, రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కొలకి. ఇలా మన బ్లౌజ్ మనకే వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుందంటే మనం కరెక్ట్ సెట్ చేయడం వల్లనే కదా మన కొల బ్లౌజ్ మనకే ఇచ్చారు, మనం కుట్టిన బ్లౌజే మనకి మెజర్మెంట్కి ఇచ్చారని హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో సేప్ పట్టీలు అలానే ఉక్కు పట్టి దారాల పట్టి కూడా ఇందులో పెట్టేసుకున్నాను, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా చుట్టూ ఉన్న ఈ మెయిన్ పీస్ని మొత్తాన్ని కట్ చేసుకున్నాం. హ్యాండ్స్కి వచ్చేసి చాలామంది లైనింగ్కే ఈ లోతు అనేది తీస్తారండి. ఈ లోతు తీయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యామంటే ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి నేను ఎప్పటికైనా సరే అండి స్టిచ్ చేసేటప్పుడు అంటే కింద ఫోల్డింగ్ పెట్టి కుట్టిన తర్వాత మాత్రమే నేను హ్యాండ్కి లోత్ అనేది తీస్తాను, ఫస్టే తీయనండి. కన్ఫ్యూజ్ అయితే అది రాదు కదా మళ్ళీ కటింగ్ అయిన తర్వాత అనేసి నేను ఇప్పుడు తీసుకుంటానండి. ఇలా మొత్తం లైనింగ్ మెయిన్ పీస్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత, ఇది పైపింగ్ కాబట్టి కింద ఫోల్డింగ్ పెట్టాను. అలా కాకుండా హెమ్మింగ్ కానీ హ్యాండ్ తిప్పేయడం కానీ ఉంటే అది చేసిన తర్వాతనే లోత్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇది పైపింగ్ కాబట్టి ఇంకా మనకు అవసరం లేదు, కుట్టేటప్పుడు పైపింగ్ చేస్తాం కాబట్టి ఇలా 2 సీదా పార్ట్లు, సారీ అండి 2 ఉల్టా పార్ట్లు ఒకదానిపైన ఒకటి ఉంచాం కదా. సీదాలు వచ్చేసి ఒకటి మిషన్ సైడ్ ఒకటి మన సైడ్ వచ్చేలాగుంది, అది వచ్చేసి లోపల సైడ్ ఉంది కదా. దీనికి వచ్చేసి నేను ఇప్పుడు లోతు తీసుకొని బ్లౌజ్ అనేది కుట్టేస్తాను. ఇలా ప్రతిదీ మనము సెట్ చేసుకున్నామంటే మనకు కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.